నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. బెంగాల్లో రక్త చరిత్ర, ఓడినా తగ్గని అహంకారం, మమతా కోట కూలిన ఆగని మండల్ గ్యాంగ్ దాడులు, అధికారం పోయినా ఆగని హత్యాకాండలు, దీదీ ఓటమి, కేలా హూబే నుంచి కుని హూబే దాకా వెస్ట్ బెంగాల్ పొలిటికల్ హర్రర్ థ్రిల్లర్. పశ్చిమ బెంగాల్ ఈ గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయాలంటేనే ఒక ఉత్కంఠ, ఒక సంచలనం, ఒక యుద్ధం. మరి 15 ఏళ్ల నిరంతర పాలన, అప్రతిహత విజయం, తిరుగులేని అధికారం. ఇక్కడ విప్లవం పుడుతుంది, ఇక్కడే విధ్వంసం కూడా మొదలవుతుంది. కానీ ఈసారి సీన్ మొత్తం తారుమారయ్యింది. 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యం, తిరుగులేని అధికారం, ఇవన్నీ ఒక్క తీర్పుతో మట్టిలో కలిసిపోయాయి. సింహాసనం కదిలిపోయింది. కానీ చింత చచ్చినా పులుపు మాత్రం చావలేదు అన్న చందంగా అధికారం కోల్పోయిన అహంకారం మాత్రం ఇంకా చావలేదు దీదీలో. ఓటమి జీర్ణించుకోలేని కక్ష, గెలిచిన వారిపై రగిలిపోతున్న పగ వెరసి బెంగాల్ వీధులను మళ్ళీ రక్తసిక్తం చేస్తున్నాయి. రాజకీయం అంటే సేవ అనుకున్నారో లేక వెన్నుపోటు అనుకున్నారో కానీ ఓటమి ఇచ్చిన గాయం కంటే ప్రత్యర్థి గెలిచాడన్న కోపమే బెంగాల్ని మళ్ళీ రక్తసిక్తం చేస్తుంది. ఒక సామాన్య కార్యకర్తలను, ఏ పార్టీతో సంబంధాలు లేని పౌరులను బలి తీసుకుంటున్న ఆ దారుణాల వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి? అధికారం మారినా బెంగాల్లో ఆ పాత రక్త చరిత్ర మారుతుందా? అసలు బెంగాల్ గడ్డపై ఏం జరుగుతుంది? మధు మండల్ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ పొలిటికల్ వార్ ఏ మలుపు తీసుకోబోతుంది? ఇవాల్టి మన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బెంగాల్ రణతంత్రం, ఓటమి సెగలు, ఆగని హత్యలు. పశ్చిమ బెంగాల్ గంగా నది పారే పుణ్యభూమి కాదు, రాజకీయ కక్షలతో రగిలిపోయే అగ్నిగుండం. ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ చరిత్రనే మార్చేశాయి. 15 ఏళ్ల మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని కూల్చివేస్తూ 206 సీట్లతో బీజేపీ విజయ్ దుందుబి మోగించింది. కేవలం 81 సీట్లకే పరిమితమైన టీఎంసీకి ఇది కోలుకోలేని దెబ్బ. కానీ ప్రజా తీర్పును గౌరవించాల్సిన నేతలు కుట్రలు, కుతంత్రాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ఓట్లు చోరీ అయ్యాయని దీదీ ఆరోపిస్తుంటే క్షేత్రస్థాయిలో టీఎంసీ కేడర్ మాత్రం పగతో రగిలిపోతున్నాడు. ప్రత్యర్థులను వేటాడడం మొదలుపెట్టారు. మరి రాజకీయాల్లో ఓటమి సహజం, కానీ బెంగాల్లో ఓటమి అంటే అది మరో హింసకు పునాదిలా మారింది. రాజర్హట్ న్యూ టౌన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పీయూష్ కనోడియా స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఆ గెలుపు గుర్రం ఎక్కిన ఉత్సాహం బీజేపీ కార్యకర్తల్లో కనిపిస్తుంటే అది చూడలేకపోయారు ఓడిపోయిన టీఎంసీ నేతలు. మే 5వ తేదీ విజయ్ గర్వంతో సాగుతున్న ర్యాలీలో ఒక్కసారిగా మృత్యు విరుచుకుపడింది. టీఎంసీ మండల అధ్యక్షుడు కమల్ మండల్ తన అనుచరులతో కలిసి బీజేపీ కార్యకర్త మధు మండల్పై పాశవికంగా దాడి చేశాడు. దెబ్బ మీద దెబ్బ, వేటు మీద వేటు, చివరకు మధు మండల్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ తర్వాత ఆ శవాన్ని మట్టిలో పాతిపెట్టి సాక్ష్యాలను మాయించేసే ప్రయత్నం చేశారు. కానీ పాపం పండక మానదు. మట్టిలో దాగిన నిజం బయటపడింది. మధు మండల్ కుటుంబ సభ్యుల రోదనలు ఇప్పుడు బెంగాల్ నడివీధుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నిందితులు నడి రోడ్డుపై ఉరి తీయాలని డిమాండ్ మిన్నంటుతుంది. పోలీసులు కమల్ మండల్తో పాటు మరో 4గురిని అరెస్టు చేసిన రాష్ట్రంలో మంటలు చల్లారలేదు. అసన్సోల్ నుంచి కోల్కతా వరకు టీఎంసీ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. రెండు పక్షాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటికే 4 ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ కార్యకర్తలు ఆసుపత్రి పాలయ్యారు. అధికారం పోయినా ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ పోరులో సామాన్యులే బలైపోతున్నారు. 15 ఏళ్ల టీఎంసీ పాలనలో హింస అనేది ఒక సాధారణ విషయంగా మారిపోయింది. నాడు 25 ఏళ్లకు పైగా అప్రతీతంగా పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ను గద్దె దించినప్పుడు ఏ మార్పునైతే ప్రజలు కోరుకున్నారో నేడు టీఎంసీ ఓటమి తర్వాత అదే మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక రాజకీయాల్లో గెలిపోవటంలో సహజం, కానీ గెలిచిన వారిని చంపే సంస్కృతి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రభుత్వం ఈ హింసా చక్రాన్ని ఆపుతుందా, లేక బెంగాల్ గడ్డ మళ్ళీ ఇలాగే రక్తసిక్తం అవుతుందా? మధు మండలం వంటి ఎందరో కార్యకర్తలు ఆత్మలకు శాంతి కలగాలంటే రాజకీయాల్లో ఈ అహంకారం చావాల్సిందే. ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ఫుల్ అంటారు. కానీ బెంగాల్లో మాత్రం బ్యాలెట్ ఫలితం వచ్చిన తర్వాత కూడా బుల్లెట్లు, కత్తులే రాజ్యమేలుతున్నాయి. ఇక కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సర్వం సిద్ధం చేసింది. అమిత్ షా,
కేంద్ర బలగాల్ని అవసరమైతే బెంగాల్లో మోహరించడానికి సర్వం సిద్ధం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రౌడీ మోకలు ఒక్కరన్నా కూడా లేకుండా ఏడిపారేయాలని హుకుం జారీ చేసినట్టు కూడా వస్తున్న వార్తలు. ఏదైతే యోగి గతంలో వాళ్ళు రాష్ట్రంలో ట్రీట్మెంట్ ఇచ్చారో అదే ట్రీట్మెంట్ బెంగాల్లో మళ్ళీ మొదలు కావాలి అంటూ బీజేపీ ఆలోచిస్తుంది. అదే తీరులో అడుగులు వేస్తున్నారు కూడా. మరి ఈ ఉగ్రమోకలు, ఈ అరాచక శక్తులు వాళ్ళ ఆగడాలు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడతాయా? ఒక ప్రశాంతమైన బెంగాల్ని అక్కడ ప్రజలు చూడబోతున్నారా? మళ్ళీ రక్తసిక్తం కాబోతుందా అన్నదే అందరిలోని రగులుతున్న ప్రశ్న. ఇది ఇవాల్టి ఎడిటర్స్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.